భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మనుగూరు ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై గల ఐలాపురం బ్రిడ్జి వద్ద గోతులు పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎస్బీ న్యూస్ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన భూపాలపట్నం సర్పంచ్ స్వప్న, సామాజిక సేవకులు వెంటనే గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ గుంతల వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని సర్పంచ్, సామాజిక కార్యకర్తలు సైతం తెలియజేశారు. ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. సర్పంచ్ గారు, ఈ రోడ్డు మీద గుంతలు పూడుస్తున్నారు. వాస్తవం మీ పరిధి కాదు ఇది, అయినా మీరు పనిచేస్తున్నారు. దేనికి మేడం? నమస్తే అండి. భూపాలపట్నం సర్పంచ్ అండి. మా పరిధి కాదు ఇది, బయ్యారం పరిధి, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదండి. గుంటలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇక మేమైనా చేద్దామని చెప్పేసి చేస్తాం. ఓకే మేడం, చూస్తుంటే చాలా ప్రమాదకంగా చూస్తున్నాం మేడం. సువ్వలు బయటికి వెళ్ళిన దృశ్యాలు కనబడుతున్నాయి. మొత్తం టోటల్గా ఇది చూస్తే గ్రావెల్తో మొత్తం వేస్తున్నారు మేడం, పగడ్బందీగా ఉండే విధంగా. ఎందుకు దానికి కారణం ఏంటంటే ఇక రోజు నిత్యం బద్దీగా ఉంటుందండి ఈ రోడ్డు. ప్రమాదాలు జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి. ఒక ఏదైనా జరిగింది అనుకోండి, జరగడానికి మన కుటుంబం అయితే అండి, బయట కుటుంబం అయితే. ఈ మధ్యన ట్రాక్టర్ చక్రం కూడా ఊడిపోయింది మేడం ఇక్కడ. ఆ నైట్ నుండి కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బంది క్లియర్ చేశారు. రాత్రి 10:30-11 అయిందండి ఆ రోజు క్లియర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నరసింహారావు, ఈరోజు ఐలాపురం బ్రిడ్జి మీద ఉన్నటువంటి గుంతలను మూడవడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా మరి చూసాం, అయినప్పటికీ రాడ్ను వేడి మరి బయటికి వెళ్ళి ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి సామాజిక కార్యక్రమం చేద్దామనేటువంటి ఉద్దేశంతో మరి స్థానికంగా ఉండే సర్పంచ్ గారు, స్వప్న గారిని కూడా కలిసి కన్సల్ట్ అవ్వడం ద్వారా మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. దీని ద్వారా అనేకులను ప్రమాదాల నుంచి గురి కాకుండా వాటిని కాపాడినటువంటి వారు అవుతామనేటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. ఏం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా దగ్గరుండి గుంతలను పూర్తి సహాయం చేస్తున్నారు. చూస్తున్న దృశ్యాలు కూడా మీరు ఇక్కడ అలాగే చూస్తున్నాం. ఒక సామాజిక బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎందుకంటే వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని ఆర్ఎన్బి శాఖ అధికారులు చేపట్టాల్సి ఉంది. కానీ ఆర్ఎన్బి శాఖ అధికారులు కొంచెం పని ఒత్తిడి వల్లనో మరి ఏమో తెలియదు, ఏఈ గారు ఒక్కలే ఉండడం వల్లనో మరి తెలియదు, ఆయన పట్టించుకోవట్లేదు. అయినా కూడా స్థానిక నాయకులు దీన్ని కల్పించుకొని ఈ పనులు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుల్ని, సర్పంచులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.